ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయా అడుగుతుంది నిన్నే. అది అది చెప్పు మాయా. ఎందుకలా అడుగుతున్నావు? అవని అర్చనలు నీ మీద తీవ్రమైన నిఘా పెట్టారు. ఎందుకు? ఎందుకంటే ఆ అర్చనకి ఓ చాట్ దొరికింది. దాన్ని తీసుకొచ్చి అవని సుజాతలకి చూపించింది. ఆ చాట్ మీద అమ్మవారికి సంబంధించిన ఆభరణాలున్నాయి. మరీ ముఖ్యంగా మా ఇంటి దేవత, మా కులదైవం, మా అత్త ఆరాధ్య అమ్మవారు అయినటువంటి అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఒక ముక్కపుడక బొమ్మ ఉంది. రౌండ్ మార్క్ చేసింది. ఆ దొంగలు టార్గెట్ చేసినప్పుడు రౌండ్ మార్క్ చేసుకుంటారే, ఆ విధంగా మార్క్ చేసింది. ఆ ముక్కుపుడక గురించి గతంలో ఎవరో ప్రయత్నించారు. ఫారినర్స్ వచ్చి అమ్మవారిని ముక్కుపుడకని ఎత్తుకొని పోతూ అగ్నికి ఆహుతయ్యారు. ఆ చాట్ నీ దగ్గర ఎందుకుంది మాయా? నా దగ్గర ఎందుకుంటుంది? మీ ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు. అవునా? నీ మీద బాగా ఫోకస్ పెట్టారు. ఆ అర్చన అయితే నువ్వు మామూలు దానివి కాదు అన్నట్టు తెగ మాట్లాడేస్తుంది. అది నాకు సంబంధించింది కాదు. వాళ్ళు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. ముక్కు పుడక గురించి గతంలో చాలా మంది ప్రయత్నం చేశారని అంటున్నావు కదా, వాళ్ళెవరైనా అయి ఉంటారు. అంతేనా? అంతే నీ హారిక. ఆ సంగతి నేను చూసుకుంటాను. దాని గురించి వదిలే. సరే, ఓకే, బాయ్ బాయ్. ఎవరికైతే దొరకకూడదో, ఎవరికైతే నా మీద అనుమానం రాకూడదో వాళ్ళకే అది దొరికింది. నా గురించి వాళ్ళు డెప్త్గా ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. అత్తయ్య, అత్తయ్య, అందరూ తొందరగా బయటికి రండి. మాయని అనుమానించడమే కాకుండా చాట్ పట్టుకొని ఇంటి దాకా వచ్చేశారు. ఇప్పుడేం చేయబోతున్నారు? ఎందుకొచ్చారు? నన్ను దూరం పెట్టి మాయాని కోడల్ని చేసుకోబోతున్నారు. పెళ్లి విషయంలో మీకుండే నమ్మకాలు మీకున్నాయి, నాకుండే నమ్మకాలు నాకున్నాయి. కానీ నా కళ్ళ ముందుకొచ్చిన కొన్ని నిజాలను మీకు చూపించకుండా ఉండలేను. ఏంటా నిజాలు? మీరే చూడండి. ఇదెందుకు తీసుకొని వచ్చావు? దీన్ని చూపించి మాకు ఏం చెప్పదలుచుకుంటున్నావు? అమ్మవారికి సంబంధించిన ఆయుధం, ఆభరణాలు ఉన్నాయి. మన దగ్గరున్న ముక్కుపొడుకు కూడా ఉంది. సాధారణంగా ఇటువంటి చార్ట్ల మీద ఇలాంటి బొమ్మల్ని ఎవ్వరూ వేసుకోరు. మరి మీ దగ్గర ఈ చార్ట్ ఎందుకుంది? ఇది వరకు మీ దగ్గర ఎప్పుడు చూడలేదు కూడా. మీరాగండి.
అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? నీ ఉద్దేశం ఏంటి? ఇది మాయ దగ్గరుంది. మన కులదైవమైన అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఈ ముక్కు పడక చిత్రాన్ని తనెందుకు వేయించింది? ఒక అమ్మవారికి సంబంధించిన ఆయుధం, మరో అమ్మవారికి సంబంధించిన కిరీటం, ఇలా వేరు వేరు అమ్మవార్లకు చెందిన వాటిని ఎందుకు దీంట్లో వేయించింది? దీని వెనుకున్న కారణం ఏంటి? తను మన దగ్గర ఏం రహస్యాన్ని దాస్తుంది? అందరూ బాగా ఆలోచించండి. ఏంటమ్మా ఈ అవని లేనిపోని అనుమానాలన్నీ పెడుతుంది? అనుమానించడంలో తప్పులేదండి. దాని గురించి తెలుసుకోకుండా వదిలేయడం తప్పవుతుంది. మాయతో ఈ విషయం చెప్తే తను చూసుకుంటానంది. కానీ ఈలోపు వీళ్ళు మాయని దీన్ని అడ్డం పెట్టుకుని ఫుల్ నెగటివ్ చేసేలా ఉన్నారు. మాయ నిజంగానే బావని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, లేదంటే ముక్కు పుడక గురించి ఆశపడుతుందా? నోర్మై! నిశ్చితార్థం 2 రోజుల్లో జరగబోతుందని భయం పట్టుకుందా? పెళ్లి ఆపడానికి ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నావా? తను చెప్పిన దాంట్లో తెచ్చిన దాంట్లో ఎంత నిజం ఉందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వేదా? అవునమ్మా, ఇది చిన్న విషయం కాదు. పెళ్లి ఆపడానికి అవని తన తాళినే అడ్డం పెట్టుకోవడం లేదు. ఇటువంటి వాటిని ఎందుకు అడ్డం పెట్టుకుంటుంది? ఇంకేం మాట్లాడకండి. అవని విషయంలో మీరు పదే పదే మోసపోతారేమో కానీ మేం మోసపోం. ఖచ్చితంగా ఇది కుట్ర. పెళ్లి నాపడానికి అమ్మవారిని అడ్డం పెట్టుకొని చేస్తున్న కుట్ర. మూర్ఖంగా మాట్లాడకండి. రాబోయే ప్రమాదాన్ని గుర్తించకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నీకంటే పెద్ద ప్రమాదం మా జీవితాలకి ఇంకేముంటుంది? మాయ గురించి నువ్వు తప్పుగా మాట్లాడకు. తాళపత్రాలలో తన గురించి చెడుగా రాసుందని చెప్పాను. మీరు అస్సలు నమ్మడం లేదు. అమ్మవారు మనల్ని జాగ్రత్త పడమని మరోమారు ఇది పంపించింది. మీరు దీనిని కూడా నమ్మనంటున్నారు. తెలిసి తెలిసి ప్రమాదాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. మాయ విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయి. ఎందుకైనా మంచిది అవని అచ్చన్ల మాటకు విలువనిచ్చి ఎంక్వైరీలు చేసుకోండి. మాయకి విషయం ఎలాగో తెలిసింది, అందుకే వచ్చింది. నీ గురించి టాపిక్ నడుస్తుంది మాయా.